వెల్కమ్ టు డాక్టర్స్ టైం. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించేటువంటి చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒకసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. సోరియాసిస్కు ప్రధాన కారణాలేంటి? చర్మ, బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కౌముద్ గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331068 అండ్ 686. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, సోరియాసిస్ ఉంది, విటిలిగో ఉంది. మరి ఫస్ట్ మన సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. అసలు సోరియాసిస్ అంటే ఏంటి? ఎస్, సో జనరల్గా మన స్కిన్లో ముఖ్యంగా 3 లేయర్స్ అనేది ఉంటాయి. అవుటర్ మోస్ట్ అన్నిటికంటే పైన మనకు కనిపించే లేయర్ వచ్చేసి ఎపిడర్మిస్, దాని కింద వచ్చేసి డర్మిస్, అండ్ అన్నిటికంటే కింద ఒక హైపోడర్మిస్ అనేది ఉంటుంది. సో ఇవి 3 లేయర్స్ కూడా కొన్ని రోజులకి, కొన్ని వీక్స్కి, ఒక 3 weeks to 4 weeks అంటే 21 days to 28 days లోపల రీన్యూ అనేది అవుతూ ఉంటుంది. స్పెషల్గా అవుటర్ మోస్ట్ లేయర్ అంటే మన అన్నిటికంటే బయట కంటికి కనిపించే లేయర్ ఎపిడర్మిస్, అది ఎవ్రీ 28 daysకి రీన్యూ అనేది అవుతూ ఉంటుంది. సో సోరియాసిస్లో జనరల్గా 4 to 5 layers ఆఫ్ స్కిన్ అనేది మనకు కనిపిస్తుంది. జనరల్గా ఈ లేయర్ అనేది ఎవ్రీ 4 daysకి ఫామ్ అవుతుంది. అంటే న్యూ స్కిన్, కొత్త స్కిన్, కొత్త సెల్స్ రీజనరేట్ అయ్యే ప్రాసెస్ అనేది సోరియాసిస్లో ఫాస్ట్ అయిపోతుంది. దీనివల్ల పేషెంట్కి, ఎవరికైతే సోరియాసిస్ ఉన్నది వాళ్ళకి థిక్ లేయర్ అంటే స్కిన్ మీద చాలా పెద్ద లేయర్ ఉన్నది, 4-5 layers ఉంటుంది. బ్లాక్ కానీ పింక్ కానీ జనరల్గా మనం చూస్తూ ఉంటాం. స్టార్టింగ్ కేసెస్లో కొంచెం ఈచింగ్ అంటే కొంచెం దురద అనేది చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీంతో డ్రై స్కిన్, స్పెషల్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సోరియాసిస్ స్కిన్ జనరల్గా సోరియాసిస్ వింటర్స్లో నార్మల్గా కూడా స్కిన్ డ్రై అవుతుంది కాబట్టి సోరియాసిస్ వింటర్లో అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే మన బాడీలో ఉన్న సెల్స్, మన ఇమ్యూన్ సెల్స్ మన బాడీకి అంటే మన ఓన్ సెల్స్కి అర్థం చేసుకోకుండా ఇది అవుట్ సైడ్ సెల్స్ అర్థం చేసుకుంటుంది, దానికి డిస్ట్రాయ్ చేస్తుంది. దీనికి మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటుంటాం. డాక్టర్, ఇప్పుడు లేయర్స్ గురించి చెప్పారు కదా, ఈ లేయర్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అసలు? ఎస్, సో జనరల్గా మనకు ఫస్ట్ కనిపించేది స్కిన్ వచ్చేసి దానికి మనం ఎపిడర్మిస్ లేయర్ అనేది అంటాం. సో ఈ ఎపిడర్మిస్ లేయర్ అనేది మేజర్గా స్కిన్ విటిలిగో కానీ సోరియాసిస్లో అఫెక్ట్ అనేది అవుతూ ఉన్నది. సో ఇది ఎలా కనిపిస్తుంది మనకు? సోరియాసిస్లో చెప్పాలంటే చాలా బేస్ అనేది ఒక పింక్ కలర్ ఉండి పైన బ్లాక్ కలర్ డిస్కలరేషన్ అంటే చాలా డార్క్ బ్రౌన్, చాలా ఎక్కువగా ఫేర్ ఉన్న వాళ్ళకి డార్క్ బ్రౌన్ కనిపిస్తుంది, ఒక మీడియం స్కిన్ ఉన్న వాళ్ళకి డార్క్ బ్లాక్ అనేది కనిపిస్తూ ఉన్నది. సో ఈ సోరియాసిస్లో ముఖ్యంగా అఫెక్ట్ అయ్యేది ఎపిడర్మిస్ లేయర్. అలాగే విటిలిగోలో కూడా వైట్ ప్యాచెస్లో మన ఎపిడర్మిస్ అనేది లేయర్ అనేది ముఖ్యంగా డిఫర్ అవుతుంది. ఓకే డాక్టర్, సోరియాసిస్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉండొచ్చు? సో జనరల్గా సోరియాసిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. మెడికల్ టర్మ్స్లో బుక్స్లో రాసి ఉంది ఇది ఒక ఇన్క్యూరబుల్ ఇర్రివర్సిబుల్ డిసార్డర్. అంటే దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం లేదు అని బుక్స్లో రాసి ఉంది. కాకపోతే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్కి చాలా కాలం తర్వాత కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా మెడిసిన్స్ ఉన్నాయి. స్పెషల్గా హోమియోపతిలో టైం అనేది ఎక్కువగా పడుతుంది. కాకపోతే ఈ ప్రాబ్లమ్కి, ఆటో ఇమ్యూన్ డిసార్డర్కి మనం కంట్రోల్ చేసే ఛాన్సెస్ అనేది 90% ఉంటాయి. గ్రేడ్స్లో చెప్పాలంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో చాలామందికి ఓన్లీ హ్యాండ్స్లో, కాళ్ళలో, ఓన్లీ హెయిర్లో కనపడుతుంది, అది స్టార్టింగ్ స్టేజెస్లో కనిపిస్తుంది. అలాగే బోనీ ప్రామినెన్సెస్ అంటే ఎల్బోస్, మన ఎక్కడైతే రాసుకుంటుంది, ఎక్కడైతే ఫ్రిక్షన్ అవుతుంది అలాంటి ప్లేసెస్లో ఇది సోరియాసిస్ అనేది మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం. బికాస్ బోన్ పైన స్కిన్ అనేది ఎక్కువగా రాపిట, ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది మనం జరుగుతూ ఉన్నది. సో చాలామందికి బోనీ స్ట్రక్చర్స్ అంటే ఎక్కడైతే బోన్ ఉంది దానిపైన స్కిన్, స్పెషల్గా ఈ స్కిన్ ఇది అఫెక్ట్ అయ్యేది మనం చూస్తూ ఉంటాం. మోకాళ్ళ మీద, నీస్ మీద, ఇవన్నీ కూడా మనము చూసే లొకేషన్స్ సోరియాసిస్లో. డాక్టర్, కొన్ని గ్రేడ్స్ గురించి మాకు తెలియజేశారు. వీటిలోనే కొన్ని రకాలుగా ఉంటుంది. ఎస్, ఒక 2 to 3 types ఆఫ్ సోరియాసిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓన్లీ స్కాల్ప్లో ఉన్నప్పుడు దీనికి స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. హ్యాండ్స్ అంటే పామ్స్ ఇంకా సోల్స్లో, కాళ్ళలో అండ్ పాదాల్లో ఉన్నప్పుడు దీనికి పామో
ప్లాంటర్ సోరియాసిస్ అనేది అంటారు మెడికల్ టర్మ్స్లో. అలాగే మొత్తం బాడీ మీద స్ప్రెడ్ అయ్యి ఉన్నది అంటే దానికి సోరియాసిస్ వల్గారిస్ అనేది అంటారు. దీంట్లో రేర్ కండిషన్స్ కూడా ఉంటాయి, ఓన్లీ చిన్న చిన్న ప్యాచెస్ ఉండే సోరియాసిస్ కూడా ఉంటుంది. అది జనరల్గా నార్మల్గా ఒక హైపర్ పిగ్మెంటెడ్ సోరియాసిస్ అనేది మనం జనరల్గా అంటూ ఉంటాం. ఎక్కువగా చూసేది స్కాల్ప్ సోరియాసిస్, పామో ప్లాంటర్ సోరియాసిస్ అండ్ సోరియాసిస్ వల్గారిస్. ఓకే డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు. నరసింహారావు గారు మేడ్చల్ నుంచి కాల్ చేశారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు ఓన్లీ ఎలర్జీ వస్తుంది మేడం. ఎలర్జీ వస్తుంది కాళ్ళకు చేతులకి అంతే. అంటే ఎగ్జాక్ట్గా ఏమవుతుంది సార్ మీకు? కనిపించదు మేడం, ఏం కనిపించదు, చెమటలాగా వస్తుంది. ఓకే, ఇచ్చింగ్ దురద అట్లా ఏమైనా ఉంటుందా? అదే మేడం ఎలర్జీ దురదనే వస్తుంది. ఎలర్జీ, ఓకే ఫైన్. సో మీ ఏజ్ ఎంత? ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉన్నది? ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 39 మేడం. ఓకే, ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది. చాలా మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే, కానీ అది అవ్వలేదు. అప్పటి మటుకు తగ్గిపోతుంది ఆయింట్మెంట్ ఇస్తే. ఓకే అండి. సో మీకు డాక్టర్స్ ఏమైనా చెప్పారా ఈ ప్రాబ్లం గురించి? ఎగ్జాక్ట్గా ఈ ప్రాబ్లం ఏంటి, దానికి ఏం చెప్తారు, ఏమైనా చెప్పారా మీకు? చెప్పలేదు మేడం, చెప్పలేదు. తగ్గిపోతుంది మామూలుగా, ఇది డస్ట్ ఎలర్జీ లాగా వస్తున్నట్టుంది మీకు. రైట్ రైట్. ఫ్యామిలీలో ఇట్లా ఎవరికైనా ఉన్నదా ఇలాంటి ప్రాబ్లం, లేకపోతే అస్తమా అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్? లేదు మేడం. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది అలర్జీ ఉన్నది అంటే స్కిన్ పైన ఈచింగ్ వస్తుంది, దురద వస్తుంది. మెడిసిన్స్ వాడినప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు, తగ్గిపోతుంది. అలర్జీ డస్ట్ వల్ల ఉండొచ్చు, ఫుడ్ వల్ల ఉండొచ్చు. దీనికి నేను మీకు ఆన్సర్ ఇవ్వాలంటే ఇది ఒక ఎగ్జిమేటస్ కండిషన్. అంటే మన స్కిన్లో ఎక్కువగా ఈచింగ్ ఉన్నప్పుడు దానికి ఎగ్జిమా అనేది అంటారు. దీంతో ఒక సెకండ్ టైప్ ఉంటుంది ఎటోపిక్ డర్మటైటిస్. అంటే ఈ ఈచింగ్ ఉండే ప్రాబ్లంకి జనరల్గా మనం మెడికల్ టర్మ్స్లో ఎగ్జిమా అంటారు. మీకు ఏదైనా ఫుడ్లో ప్రాబ్లం అవుతుంది అంటే ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక కొంచెం కాస్ట్లీ టెస్ట్ ఉంటుంది. కాకపోతే మీకు పాసిబుల్ ఉంటే ఇది ఒక ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అండ్ ఒక జనరల్ ఎలర్జీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో IgE లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇది మీరు డెఫినెట్గా టెస్ట్ చేయించుకోండి. నార్మల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎవరికైనా తీసుకుంటే మీకు ఇది బ్లడ్ రిపోర్ట్స్ ఎనీ ల్యాబొరేటరీలో చేసి ఇస్తారు. సపోజ్ మీకు అలర్జీ ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఫుడ్ ఎలర్జీ అండ్ డస్ట్ ఎలర్జీ ఉండి ఉంటుంది. మీకు డస్ట్ అండ్ ఫుడ్ ఎలర్జీ రిపోర్ట్లో ఎలాంటి పదార్థాలతో మీకు ప్రాబ్లం అవుతుంది, ఆ పదార్థాల్లో మోస్ట్లీ మీకు అది ఒక 6 months to 1 year కోసానికి స్టాప్ చేయాలి. ప్లస్ మీరు మంచి బాడీలో ఫ్లూయిడ్స్ అంటే హెల్దీ ఫుడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. ఈచింగ్ మన వింటర్ సీజన్లో చలికాలంలో డ్రైనెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈచింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు నార్మల్గా ఎనీ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ సింపుల్ ఏదైనా మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవాలి. ఇది ఒక మేనేజ్మెంట్. ఇది మీరు మెడిసిన్స్ వాడినా వాడకపోయినా డెఫినెట్గా ఇది మీరు ఫాలో చేయండి. దీంతో పాటు ఒక కంటిన్యూస్ మెడిసిన్ వాడితే డెఫినెట్గా మీకు ఇది ప్రాబ్లం పర్మనెంట్గా వెళ్ళిపోతుంది అండ్ తిరిగి రాదు. ఓకే డాక్టర్, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చింగ్ అనేది ఉంటుందా? ఎస్, జనరల్గా సోరియాసిస్ ప్రాబ్లంలో ఈచింగ్ అనేది ఓన్లీ టెంపరీ అండ్ సీజనల్గా ఉంటుంది. కంపల్సరీ ఈచింగ్ అనేది ఓన్లీ కొంతమంది పేషెంట్స్లోనే మనం చూస్తూ ఉంటాం. ఈచింగ్ అనేది ముఖ్యంగా సోరియాసిస్లా దేనివల్ల అవుతుంది? స్పెషల్గా డ్రైనెస్. సోరియాసిస్ అనేది మన స్కిన్కి చాలా ఎక్కువగా డ్రై చేస్తుంది. ఎస్పెషల్లీ వింటర్స్లో డ్రైనెస్, నార్మల్గా కూడా స్కిన్ అనేది డ్రై అవుతుంది. కాబట్టి సోరియాసిస్ ఎక్కువగా డ్రై అయినప్పుడు అంటే మన పేషెంట్స్కి జనరల్గా మేనేజ్మెంట్లో చెప్తూ ఉంటాం, సోరియాసిస్ ఉన్న వాళ్ళు వింటర్స్లో డెఫినెట్గా ఒక 2 to 3 times లోషన్స్ ఎలాంటి మాయిశ్చరైజర్స్ అయినా సరే అప్లై చేస్తూ ఉండాలి. స్కిన్ ఎంత ఎక్కువ డ్రై ఉంటుందో అంత ఎక్కువగా ఈచింగ్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్, ఈచింగ్ ఉండడం వల్ల చాలామంది సోరియాసిస్కి ఒక అంటి వ్యాధి అంటే కంటేజియస్ డిజీజా కాదా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా సోరియాసిస్ అబ్సల్యూట్లీ నాన్ కంటేజియస్. అంటే మీరు టచ్ చేస్తే దానికి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సోరియాసిస్ అనేది ఇలాంటి డిజీజ్ కాదు. అలాగే విటిలిగో కూడా ఇలాంటి కంటేజియస్ డిజీజ్ అనేది కాదు. డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. పుట్టుపర్తి నుంచి మురళి గారు కాల్ చేస్తారు. మురళి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి మీ ఏజ్ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే సార్ చెప్పండి. మాకి లిప్స్ మాత్రమే ఇట్లా వైట్ గా ఉండడం, వైట్ చేప పుట్టులాగా. ఓకే అండి, అనంతపూర్లో చూపించాను నేను. ఓకే, అదేమంటున్నానంటే మామూలుగా తక్కువ లైన్ పెట్టి ఎనోవేట్ అని చెప్పి అది రాస్తుంటే మామూలుగా ఉంటుంది. అది మేడం ఒకసారి డాక్టర్ శ్రీదేవి రెడ్డి అని చెప్పి పుట్టపర్తి కూడా వస్తుంది మామూలుగా స్వామి హాస్పిటల్. ఓకే, ఆమె దగ్గర చూపించాను నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి. ఓకే, తర్వాత ఏమిటి చాలా కాస్ట్ మేడం, ఒకటి 1100 రూపీస్ సంథింగ్. అది ఐట్మెంట్ వచ్చేసి ఓకే, దాని పేరు కూడా గుర్తొస్తుంది. సరే దాన్ని
నో ప్రాబ్లం సార్, మర్చిపోయానని. నో ప్రాబ్లం. మీకు డాక్టర్ ఎగ్జాక్ట్గా అది ఏంటిదని చెప్పారా? విటిలిగో అని చెప్పారా? కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా చెప్పారా మీకు? ఇది సోరియాసిస్ టైప్ అని చెప్తాను, సోరియాసిస్ అని చెప్తున్నారు. సోరియాసిస్ అని చెప్పారు. ఓకే, సార్ఫిలిస్ అని చెప్పేసి చాలా కాస్ట్ మేడం. అది వాడితే క్లియర్ అవుతుంది, రైట్. అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సార్, మీకు ఫ్యామిలీలో ఇట్లాంటి ఎవరికైనా హిస్టరీ ఉన్నదా? ఎవరికైనా ఫ్యామిలీలో వేరే ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లం లేకపోతే వేరే ప్రాబ్లమ్స్? ఎవరికి లేదు మేడం. ఓకే అండి, సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఆల్రెడీ సోరియాసిస్ ఉన్నది, కొన్ని క్రీమ్స్ వాడినప్పుడు ఇది తగ్గిపోతుంది, మళ్ళీ దాని తర్వాత అగైన్ వస్తున్నది. జనరల్గా సోరియాసిస్ అనేది ఎవ్రీ ఇయర్ వింటర్లో చాలామందికి కంటిన్యూస్గా ఉంటుంది. ఒక్క రోజు కూడా 365 డేస్లో అది తగ్గదు. ఓన్లీ సమ్మర్స్లో వేడి కాలం ఉన్నప్పుడు కొంత ప్లేసెస్లో తగ్గిపోతుంది. అగైన్ వింటర్ వచ్చినప్పుడు, చలికాలం స్టార్ట్ అయినప్పుడు లేకపోతే వర్షం వచ్చినప్పుడు వెంటనే మొత్తం బాడీలో కవర్ అయిపోతుంది. సో సోరియాసిస్ అనేది ఒక డిజీజ్, ఇది సీజనల్ డిజీజ్ ఉంటుంది. చాలామందికి పర్మనెంట్ సొల్యూషన్ న్యాచురల్ మెడిసిన్స్, స్పెషల్గా మన హోమియోపతి మెడిసిన్స్లో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంది, కాకపోతే చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది. సపోజ్ మీకు 2-3 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మీకు మినిమం 3 ఇయర్స్ కోర్స్ అనేది అవసరం ఉంటుంది. సో చాలామంది ఇది లాంగ్ కోర్స్ ఉన్నదని యూజ్ చేయరు. యూజ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా సోరియాసిస్ పర్మనెంట్గా తగ్గుతుంది. హోమియోపతిలో డెఫినెట్గా టైం పడుతుంది, కాకపోతే ఇది రివర్సిబుల్ కండిషన్ ఇది ఉన్నది. మెడికల్గా ఇది రివర్సిబుల్ లేదు అని చెప్తారు, కాకపోతే మేనేజ్మెంట్, డయట్ అండ్ కొన్ని మెడిసిన్స్ ద్వారా హోమియోపతిలో ఇది క్యూర్ అనేది అవుతుంది. మీరు ఒక్కసారి హోమియోపతి కూడా ట్రై చేయండి, మీకు పాసిబిలిటీ ఉన్నది, కాకపోతే లాంగ్ టర్మ్ అనేది మీరు తీసుకోవాలి. కరెక్ట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కడప నుంచి షబ్బీర్ గారు కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు తలలో నవ ఉంటుంది మేడం, రోజు స్నానం చేస్తే బాగుంటుంది, లేదంటే తలలో నవగా ఉంటుంది మేడం. ఓకే సార్, ఈ ఎంత కాలం నుంచి మీకు ప్రాబ్లం ఉన్నది? 10 ఇయర్స్ నుంచి ఉంది మేడం. ఓకే, సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సోరియాసిస్ చెప్పారా, నార్మల్ డాండ్రఫ్ చెప్పారా? అదే నేను ఎక్కడ చూపించలేదు మేడం. ఓకే సార్, ఫైన్. సో మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డయాబెటీస్, థైరాయిడ్, బీపీ? ఏమి లేదు మేడం, ఏమి లేదు. ప్రతిరోజు స్నానం చేస్తే నవ ఉండదు, లేదంటే నవ ఉంటుంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది హెయిర్లో చాలా పుండు అంటే డాండ్రఫ్ లాంటి కండిషన్ అనేది ఉంటుంది. డైలీ హెయిర్ వాష్ చేస్తే ఇబ్బంది ఉండదు, లేకపోతే కంపల్సరీ ఉంటుంది. సో జనరల్గా దీంట్లో ఇది సోరియాసిస్, సపోజ్ మీకు ఇది బేస్లో అంటే మీ స్కాల్ప్ లోపల మీరు రూట్స్కి చూస్తే అది పింక్గా ఉన్నది, రెడ్గా ఉన్నదంటే డెఫినెట్గా ఇది సోరియాసిస్ ఉన్నది కాదు. ఓన్లీ వైట్ పొట్టు అని మాత్రమే లేస్తుందంటే ఇది సిబోరిక్ డాండ్రఫ్ అనేది అంటాం జనరల్గా మన మెడికల్ టర్మ్స్లో. నార్మల్ డాండ్రఫ్ కాకుండా సిబోరియా అనేది కంటిన్యూస్గా, అది డ్రై కావచ్చు, వెట్ కూడా కావచ్చు, అంటే తడి కూడా ఉండొచ్చు, డ్రై కూడా ఉండొచ్చు. మీ డైలీ హెయిర్ వాష్ చేస్తున్న డెఫినెట్గా మీరు అది కంటిన్యూ చేయండి. ఏ రోజైతే మీకు దాని బేస్లో స్కాల్ప్లో హెయిర్ మధ్యన పింక్ కలర్ చుండు వస్తున్నది, పింక్ బేస్ అయిపోయింది, స్కిన్ మొత్తం పింక్ అయింది లేకపోతే రెడ్ అయిందంటే డెఫినెట్గా అది సోరియాసిస్ మీరు అనుకోవాలి. ప్రెజెంట్గా దీనికి ఒక సిబోరిక్ డర్మటైటిస్ లేకపోతే సిబోరిక్ డాండ్రఫ్ అని మీరు చేసే డెఫినెట్గా మీరు చేయండి. ఓన్లీ ఒక సజెషన్ ఇస్తాను, పులుపు అనేది కొంచెం తగ్గియండి అండ్ డి విటమిన్ అంటే ఎండలో ఒక 20 మినిట్స్ డైలీ నిలబడండి. ఇట్లా కంటిన్యూస్గా మీరు 1 ఇయర్ చేస్తే మీకు కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ప్రెజెంట్గా సోరియాసిస్ అనేది లేదు, డెఫినెట్గా మీరు చేసేది మీరు చేయండి. ఓకే డాక్టర్, సీజనల్గా చూసుకుంటే ఎటువంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్, జనరల్గా వింటర్ సీజన్లో అంటే చలికాలంలో, వానాకాలంలో మన బాడీలో మనకు దాహం అనేది తగ్గిపోతుంది, వాటర్ ఇంటేక్ అనేది మనం తక్కువ చేస్తుంటాం, కాబట్టి స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అవుతుంది. సీజన్ కూడా చెప్పాలంటే వింటర్ సీజన్లో నార్మల్గా స్కిన్ డ్రై అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మేజర్గా ఎనీ స్కిన్ డిజీజ్ అయినా సరే, ఎగ్జిమా అయినా సరే, సిబోరియా అయినా సరే, డర్మటైటిస్ అయినా సరే, సోరియాసిస్ అయినా సరే, మన శీతకాలంలో వింటర్ సీజన్లో అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా అవుతుంది. చాలామంది పేషెంట్స్ సోరియాసిస్ వింటర్లో, చలికాలంలో ఫుల్ బాడీలో స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత అగైన్ ఒక 2-3 మంత్స్ తర్వాత ఎండాకాలం వచ్చినప్పుడు సోరియాసిస్ ప్యాచెస్ అనేది కనపడదు. సో 90% స్కిన్ డిజార్డర్స్ మనకు వింటర్లో అంటే చలికాలంలో అనేది ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సుజాత గారు తిరుపతి నుంచి కాల్ చేశారు. సుజాత గారు మీ సమస్య ఏంటో చెప్పండి. సుజాత గారు డాక్టర్తో మాట్లాడండి. హలో నమస్తే సుజాత గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, చెప్పండి. హలో, మా పాప 15 ఇయర్స్ మేడం పాపకి. ఓకే. 10-11 ఇయర్స్ నుండి చుండ్రుగా ఉండింది మేడం. ఓకే. అది అంత 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ నుండి అది అట్లే
ఏమన్నా ఇస్తే వీకేర్ అన్ని చూపించినాను మేడం, ఎక్కడ చూసినా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఓకే అండి. సో అందుకని మళ్ళీ స్కిన్ డాక్టర్ ఏమన్నా అంటే ఈడ మాధవ్ రెడ్డి ఇక్కడ స్కిన్ డాక్టర్ ఫేమస్ మేడం తిరుపతిలో. ఓకే సార్. ఆయన చూపిస్తే మళ్ళీ సోరియాసిస్ ఎంపీ చేపిస్తే సోరియాసిస్ ఉండదమ్మా అన్నాడు. ఓకే. నువ్వు ఇప్పుడు దానికి ఎప్పుడన్నా నవ్వు వస్తుంది, లేదంటే ఆయిల్ ఇచ్చినాడు మేడం, ఆయిల్ షాంపూ ఇచ్చినారు, అది అప్లై చేసుకుని రోజు రోజు తలస్నానం చేయమంటున్నారు. అవును, రైట్. అట్లా చేసి తలస్నానం చేస్తేనే అది కంట్రోల్ గా ఉన్నది. అది ఒక్క వారం అట్లా చూసుకోకుండా ఉంటే మళ్ళీ ఎక్కువగా అవుతుంది మేడం. అది ఇప్పుడు పాప హాస్టల్లో ఉంది మేడం, హైదరాబాద్ హాస్టల్లో ఉంది. ఓకే అండి. అది మొన్న పోయి చూసినాము, జ్వరం వచ్చింది, వారం రోజులు స్నానం చేయలేదంట. ఈ పొట్టు మేడం, ఈ చర్మము తలలోంచి ఈ పైన చర్మానికి కొంచెం వచ్చేస్తున్నారు మేడం పొట్టు. అవునండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో పాప అనేది 15 years ఉన్నది, ప్రెసెంట్గా హాస్టల్లో ఉన్నది. డాక్టర్ స్కాల్ప్ సోరియాసిస్ అనేది డయాగ్నోస్ చేశారు. హెయిర్ వాష్ డైలీ చేస్తే మాత్రమే కంట్రోల్లో ఉంటుంది, అదర్వైజ్ ఉండట్లేదు. ఇది సోరియాసిస్లో చాలా చాలా కామన్ సిమ్టమ్. సోరియాసిస్ అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పేషెంట్స్లో కంటిన్యూ 365 days అనేది ఉంటుంది. వింటర్లో మాత్రం మ్యాక్సిమం ఉంటుంది. దీనికి డెఫినెట్గా మీరు ఒక కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది వాడాలి. మీరు ఏదైతే ఆయిల్ అండ్ షాంపూ యూస్ చేస్తున్నారో డెఫినెట్గా అది కంటిన్యూ చేయాలి. దాంతోపాటు దీనికి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది కొన్ని ఉంటాయి. కాకపోతే ఇట్లా హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు దీని గురించి మీ దగ్గరలో ఎక్కడైతే హోమియో కేర్ ఉంటే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే ఒక నెక్స్ట్ 2 to 3 yearsలా తగ్గే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. పాప చిన్నగా ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఫాస్ట్గా మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి. ఈ కండిషన్లో కంపల్సరీ మీరు మెడిసిన్స్ యూస్ చేయాలి. పాప హాస్టల్లో ఉంది కాబట్టి కొంచెం పులుపు అనేది తగ్గిస్తే చాలా బెటర్గా ఉంటుంది. పాసిబుల్ ఉంటే ఈ డయట్ కూడా ఫాలో చేయండి అండ్ మెడిసిన్స్ వాడండి. ఫ్యూచర్లో 18 years 20 years తర్వాత ఇది హెవీగా కావద్దు కాబట్టి మీరు ఇప్పుడు ప్రెజెంట్గా మెడిసిన్స్ యూస్ చేస్తే ఇప్పుడు కంప్లీట్గా సోరియాసిస్ పోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు కాలర్ చెప్పినట్టే వాళ్ళ అమ్మాయి 15 years, చిన్న ఏజే. అసలు చిన్న ఏజ్ అంటే ఏజ్తో ఏమైనా సంబంధం ఉందా సోరియాసిస్? జనరల్గా సోరియాసిస్కి ఒక పర్టిక్యులర్ ఏజ్ అనేది 90% కేసెస్లో మనం చూడలేదు. మెడికల్గా బుక్స్లో రాసి ఉన్నది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 or 20 years అది ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే ఈ రోజు బికాస్ ఆఫ్ మేబీ ఫుడ్ అనేది మనకు సరిగ్గా ఆహారం అనేది విటమిన్స్ తక్కువగా ఉంటున్నాయి. మేజర్గా సోరియాసిస్లో ఎవరికైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటుంది అలాంటి పిల్లలకి సోరియాసిస్ కానీ వీటిలిగో కానీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే కాల్షియం, విటమిన్ డి, ఐరన్ ఇవన్నీ హెల్దీ ఫుడ్స్ అనేది పిల్లలకి ఇవ్వాలి. ప్యాకెట్ ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే ఇలాంటి స్కిన్ డిసీజెస్ పిల్లల్లో మనం చూడము. ఓకే డాక్టర్, వెటిలిగో అన్నారు. సోరియాసిస్కి వెటిలిగోకి ఎటువంటి డిఫరెన్స్ ఉంది అసలు? సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజీజ్, ఆటోఇమ్యూన్ డిసార్డర్, రెండు కూడా ఆటోఇమ్యూన్ డిసార్డర్. సోరియాసిస్లో డ్రైనెస్ ఉంటుంది, పింక్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, కనిపించనికే. వెటిలిగో అనేది వైట్ ప్యాచెస్ అనేది ఉంటాయి. మన ఏదైతే ఫస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంది ఎపిడర్మిస్, దాంట్లోపల మెలానిన్ పిగ్మెంట్స్ ఉంటాయి. అంటే సెల్స్ ఉంటే ఏదైతే మన స్కిన్కి కలర్ ఇస్తుంది ఆ సెల్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, దాంట్లోపల నర్వ్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. కాబట్టి ఆ ప్యాచ్కి వైట్ ప్యాచ్ అనేది అంటాం. దానికి మెడికల్ లాంగ్వేజ్లో విటిలిగో అంటాం. అగైన్ ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్. ఇది అన్ని స్కిన్ డిజీజ్లో అన్నిటికంటే ఎక్కువగా డేంజరస్ అంటే ఒక విటిలిగో. ఒక చిన్న ఏజ్లో విటిలిగో వచ్చింది, 10 years 15 years కంటే ముందు వచ్చిందంటే డెఫినెట్గా అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది. ఫ్యామిలీలో ఎవరికి లేదు, చిన్న పిల్లలకి స్టార్ట్ అయిందంటే వాళ్ళు చాలా సీరియస్గా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ వాడాలి అండ్ విటమిన్ రిచ్ ఫుడ్ అనేది పిల్లలకి ఇవ్వాలి. డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. కవిత గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి. కవిత గారు, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి కవిత గారు. నమస్తే. మేము విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాం. నాకు చేతికి ఉందండి సోరియాసిస్ అని చెప్పారు. ఓకే, ఎంత కాలం నుంచి ఉన్నది? 2 సంవత్సరాల నుంచి ఉందండి. చేతి ఏళ్లకాను కాళ్ళ ఏళ్లకి. ఓకే అండి, ఫైన్. మొత్తం సంవత్సరం మొత్తం ఉంటుందా లేకపోతే వింటర్ సీజన్లో ఎక్కువగా అవుతుందా? మొత్తం ఉంటుందండి. మొత్తం ఉంటుంది. సో ప్రస్తుతంగా మీరు మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? ఆయిల్ వాడుతున్నామండి. ఆయిల్ అయినా ఆయింట్మెంట్ ఇచ్చారు హాస్పిటల్కి వెళ్తే. ఓకే అండి, ఓకే, సరే, నో ప్రాబ్లం. నేను మీకు దీనికి ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది 2 years నుంచి హ్యాండ్స్ అండ్ అంటే పామో ప్లాంటర్ సోరియాసిస్ అనిపిస్తుంది, వాడుతున్నారు, మెడిసిన్స్ వాడతలేరు, కంటిన్యూగా సీజన్లో మొత్తం సీజన్ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా సోరియాసిస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. మీరు ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా వాడండి. డెఫినెట్గా హోమియోపతితోని మీరు వేరే మెడిసిన్స్ యూస్ చేయండి. ఏదైతే మీకు క్రీమ్స్ ఇచ్చారో అది మీరు ఎక్స్టర్నల్గా యూస్ చేయండి. అండ్ ఇంటర్నల్గా మెడిసిన్స్ మీరు హోమియోపతి డెఫినెట్గా వాడండి. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. కొంచెం పులుపు అండ్ నాన్ వెజ్ మీరు తగ్గిస్తే మీకు ఇమీడియట్గా ఒక 6 months 8 monthsలో రిజల్ట్స్ అనేది పాజిటివ్ అనేది కనిపిస్తాయి. పర్మనెంట్గా ఇది తీయాలంటే ఒక 2 to 3 years కంటిన్యూస్ మెడికేషన్ యూస్ చేస్తే మీకు పర్మనెంట్గా ఈ సోరియాసిస్ అనేది తగ్గిపోతుంది. కరెక్ట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కృష్ణారావు గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. కృష్ణారావు గారు మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు ఎలర్జీ ఉందండి, స్కిన్ ఎలర్జీ. ఓకే, ఏమవుతుంది? అది ఏమవుతుందంటే రెడ్డిష్ గా వచ్చేస్తుందండి స్కిన్ మీద. ఓకే, దురదగా వచ్చి స్కిన్ అంతా రెడ్డిష్ గా వచ్చేసి మొత్తం బాడీ అంతా వచ్చేస్తుందండి. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉంది? మీ డాక్టర్కి కన్సల్ట్ అవుతే మీకు ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు? ఫుడ్ ఎలర్జీ అంటున్నారండి, కానీ నేను ఎలర్జీకి టెస్ట్ చేద్దామన్నా కూడా ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఫుడ్ ఎలర్జీ టెస్ట్ లో ఓకే, ఏం పడుతుంది ఏం పడట్లేదు అన్నది వాళ్ళు కరెక్ట్ గా చెప్పట్లేదండి. ఓకే సార్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్, స్కిన్ డిసీజెస్ ఏమన్నా? ఎవరికి లేవండి. ఓకే సార్, ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా ఇలాంటి కేసెస్లో అన్డయాగ్నోజ్ ఇవి మిసలేనియస్ కేసెస్ ఉంటాయి, మనకు అర్థం కాదు ఎగ్జాక్ట్గా దేనివల్ల జరుగుతుంది. మీరు ఒక్కసారి ఫుడ్ అలర్జీ రిపోర్ట్ అనేది డెఫినెట్గా చేయించుకోండి. అలాగే అలర్జీ రిపోర్ట్ IgE ఉంటుంది, CBC TSH ఇలాంటి బేసిక్ టెస్ట్ అనేది చేసుకోండి. ఒక్కసారి చేసుకుంటే మీకు ఫుడ్లో ఏమైనా అలర్జీ ఉంటే మీరు ఆ ఫుడ్ స్టాప్ చేసి చూడండి ఒక 6 months 1 year వరకు. అయినా తగ్గలేదు అంటే డెఫినెట్గా మీరు హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ప్రెజెంట్గా ఇది చేయండి. అండ్ ఏదైతే అలర్జిక్ ఫుడ్స్ ఉన్నాయో అది పూర్తిగా మానేసేయండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, లోషన్స్ అనేది అప్లై చేయండి. దీంతో మీకు ఈచింగ్ అనేది తగ్గుతుంది. డాక్టర్, హైయర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏ విధంగా చేస్తారు సార్? జనరల్గా హైయర్ ఇన్వెస్టిగేషన్స్లో స్కిన్ కేసెస్లో మనకు అన్నీ కూడా అంటే ఒక మాస్టర్ హెల్త్ చెకప్లో జనరల్గా ఏదైతే టెస్ట్ ఉంటాయో అవన్నీ కూడా కిడ్నీ కానీ లివర్ కానీ మీ హార్ట్తో సంబంధించి ఇవన్నీ కూడా స్పెషల్గా కిడ్నీ అండ్ లివర్లో అఫెక్షన్స్ ఉంటే, లివర్లో టాక్సిసిటీ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా అవుతాయి. కాబట్టి లివర్ డీటాక్స్ అనేది ఒక మెడిసిన్స్ ఉంటాయి. అది జనరల్గా మీరు ఫుడ్ డయట్ ప్లాన్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. హైయర్ టెస్ట్లో మీ కిడ్నీ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ముఖ్యంగా చూస్తాము. లివర్ డెఫిషియన్సీలో లివర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటాయి. కరెక్ట్. ఇటు సోరియాసిస్ కావచ్చు, వెటిలిగో కావచ్చు, ఈ రెండు కాంప్లికేషన్స్ అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్, సో జనరల్గా సోరియాసిస్కి ఒక మేజర్గా కాంప్లికేషన్ అనేది మొత్తం బాడీ ఫుల్ బాడీలో కవర్ అయిందంటే అది చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఏదైతే థిక్నెస్ ఉంటుంది దాంతో సపోజ్ ఇక్కడ హ్యాండ్స్లో ఉన్నదంటే పేషెంట్కి ఈవెన్ హ్యాండ్ అనేది నార్మల్గా మూవ్మెంట్ రాదు వింటర్ సీజన్లో. సో ఇది ఒక కాంప్లికేషన్ సోరియాసిస్లో, మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం. అలాగే విటిలిగోగా ఫస్ట్ ఆఫ్ ఆల్ విటిలిగో అనేది అన్కంట్రోలబుల్ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ వాడినా కూడా అది కంట్రోల్లో రావడానికి చాలా చాలా టైం పడుతుంది. సో విటిలిగో ట్రీట్ చేయడానికి అండ్ నార్మల్గా కూడా కంప్లీట్ బాడీకి అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేజర్గా అది డేంజరస్ ఉంటుంది. అలాగే కాంప్లికేషన్స్ అంటే ఒక సోషల్ కాంప్లికేషన్ ఉంటుంది. మన ఫుల్ బాడీ వైట్ అయిపోతే చాలామంది దానికి డిఫికల్ట్గా చూస్తారు. మేజర్గా ఒక సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూతో చెప్పాలంటే విటిలిగో అనేది ఎక్కువగా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఎవరిలో ఎక్కువ శాతం ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఎస్, సో జనరల్గా ఈరోజు మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాం. బుక్స్లో ఒక 10-15 years బ్యాక్ 35 years తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని జనరల్గా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు చిన్న పిల్లల్లో చిన్న ఏజ్లో 30 years కంటే ముందు ఒక 5 years 6 years పిల్లలకి మనం విటిలిగో చూస్తున్నాం. వాళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఇవి విటిలిగో అండ్ సోరియాసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈరోజు ఏజ్ రిలేటెడ్ అనేది ఎలాంటి డిజీజ్ లేదు, ఓన్లీ అండ్ ఓన్లీ న్యూట్రిషన్ తక్కువ ఉన్నది, మీకు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉన్నది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా వస్తున్నాయి. కరెక్ట్. సోరియాసిస్ అనేది వన్స్ అటాక్ అయితే ఇంకా పోదు అని అంటారు, అది ఎంతవరకు నిజమంటారు సార్? అది 70% కేసెస్లో నిజం ఉంటుంది. ప్రాపర్గా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే సోరియాసిస్ అనేది పేషెంట్ లైఫ్ టైం అనేది సఫర్ అవుతూ ఉంటారు. కరెక్ట్. సోరియాసిస్ కావచ్చు, ఇటు వెటిలిగో కావచ్చు, మరి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ కానీ ఎట్లా ఉందంట? సో జనరల్గా మన దగ్గర కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, ఫుల్ బాడీ మీద అఫెక్ట్ చేస్తుంది కాబట్టి మెంటల్ ప్లేన్స్ మీ ఎగ్జాక్ట్గా ఎలాంటి పర్సన్ ఉన్నారు అది మనం కంప్లీట్ హిస్టరీ తీసుకొని ఒక కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇస్తాం. దాంతో సోరియాసిస్ విటిలిగో ఒక 6 months to 8 monthsలో కంట్రోల్లో వస్తుంది. అండ్ 1 to 2 yearsలో డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఎలాంటి స్టేజ్లో వచ్చారో అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి.
డాక్టర్, సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు దాదాపు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ఎన్ని రోజులు ఉంటుంది ట్రీట్మెంట్? ఎస్, సో జనరల్గా సోరియాసిస్ అనేది సపోజ్ మీకు ఒక 6 months నుంచి ఉన్నదంటే డెఫినెట్గా ఒక 1 year మెడిసిన్ వాడాలి, సో దట్ మీకు రిపీట్ అవ్వదు. క్లియర్ అయిన తర్వాత కూడా మీరు మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అనేది కావాలి. సో ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మేజర్గా ఇన్వెస్టిగేషన్స్ థైరాయిడ్, డయాబెటీస్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి, అది మేజర్గా సజెస్ట్ చేస్తాం. ఓకే డాక్టర్, సోరియాసిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్టికులర్గా ఇటువంటి ఫుడ్ తీసుకోవాలని ఏమన్నా ఉందా? డెఫినెట్గా విటమిన్ డి, కాల్షియం రిచ్, ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఎండలో డెఫినెట్గా వెళ్ళాలి. చాలా మంది ఓన్లీ విటమిన్ డి క్యాప్సూల్స్ తీసుకుంటారు, ఎండలో వెళ్ళరు. ఇది డెఫినెట్గా చాలా మేజర్ ప్రాబ్లం ఉంది సోరియాసిస్, విటిలిగో రెండిట్లో. ఓకే డాక్టర్, సోరియాసిస్, విటిలిగో గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైమ్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.